జీవితంలో ఎప్పుడైనా నేనెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానో, దేవుడు నన్ను మర్చిపోయాడా అని మీరనుకున్నారా? మనందరికీ కలలుంటాయి, కానీ ఆ కలలు నిజమవ్వడానికి ముందు మనం చీకటిని దాటాలి. ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. తనను సొంతవాళ్లే మోసం చేసినా, చెయ్యని తప్పుకు జైలు శిక్ష పడినా తన నమ్మకాన్ని కోల్పోలేదు. అతనే యోసేపు. యోసేపు తన తండ్రికి ఎంతో ఇష్టమైన కుమారుడు. దేవుడు అతనికి గొప్ప కలలిచ్చాడు, భవిష్యత్తులో తను గొప్ప నాయకుడవుతాడని. కాని జరిగిందేమిటి? తన సొంత అన్నలే తనను అసహ్యించుకున్నారు, తనను చంపాలనుకున్నారు. చివరకు కనికరం లేకుండా ఒక గుంటలో పడేశారు, ఆపై బానిసగా అమ్మేశారు. ఆలోచించండి, దేవుడు గొప్ప స్థాయి ఇస్తాడనుకుంటే యోసేపు ఇప్పుడు బానిసగా మారాడు. మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు ప్రమోషన్ రావాల్సిన చోట సమస్యలొస్తాయి. కాని గుర్తుంచుకోండి, అది ముగింపు కాదు. ఐగుప్తులో పోతిఫరు ఇంట్లో యోసేపు నమ్మకంగా పనిచేశాడు. కాని అక్కడి కూడా ఒక స్త్రీ వల్ల చెయ్యని తప్పుకు నిందమోయాల్సి వచ్చింది. ఫలితం జైలు శిక్ష. ఇప్పుడు యోసేపు పరిస్థితి చూడండి. సొంతవాళ్లు మోసం చేశారు, బానిసగా అమ్మబడ్డాడు. నిజాయితీగా ఉన్నందుకు జైలు పాలయ్యాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. జైలులో కూడా యోసేపు ఇతరులకు సహాయం చేశాడు. కాని సహాయం పొందినవారు యోసేపును మర్చిపోయారు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కాని దేవుడు నిన్ను మర్చిపోడు. యోసేపు జైలులో ఉండి కూడా కృంగిపోలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్లాడు. అదే ఓర్పు. ఒకరోజు ఫరో రాజుకు భయంకరమైన కల వచ్చింది. దేశంలో ఎవ్వరూ దానికి అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు రాజుకు యోసేపు గుర్తొచ్చాడు. ఒక్క క్షణంలో, కేవలం ఒక్క క్షణంలో పరిస్థితి మారిపోయింది. జైలు నుండి నేరుగా రాజభవనానికి. యోసేపు ఆ కలకు అర్థం చెప్పడమే కాదు, దేశాన్ని కరువు నుండి ఎలా కాపాడాలో కూడా చెప్పాడు. ఫరో సంతోషించి యోసేపును ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. గుంటలో పడవేయబడినవాడే ఇప్పుడు గద్దెమీద కూర్చున్నాడు. బానిసగా అమ్మబడినవాడే ఇప్పుడు ప్రజలను పోషించే రక్షకుడయ్యాడు. స్నేహితులారా, యోసేపు కథ మనకేం చెబుతోంది? మీరిప్పుడు కష్టాల్లో ఉండొచ్చు, నా జీవితం ఇంతేనా అని ఏడుస్తూ ఉండొచ్చు. కాని యోసేపు జీవితంలో జరిగిన ప్రతి కీడును దేవుడు మేలుగా మార్చాడు. మీకు ఓర్పు ఉంటే, దేవుని మీద నమ్మకముంటే, మీ కన్నీళ్లు తుడవబడే రోజు వస్తుంది. మీ అవమానం ఘనతగా మారుతుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన ఏదో గొప్పది సిద్ధం చేస్తున్నాడు అని అర్థం. నమ్మకం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. మీరు కూడా ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి.